ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నప్పుడు తినరు, లేనప్పుడు మాత్రం ఫ్రూట్స్ కావాలని అడుగుతారు. 2-3 డేస్ నేను బనానా తెచ్చి ఒక్కటి కూడా తినట్లేదు, అలాగే పడి ఉన్నాయి. ఇంకా 1 డే అలాగే ఉంచాను అనుకోండి, వేస్ట్గా ఖరాబ్ అయిపోతాయి. నాకు అనిపించింది ఈ బనానాను చూస్తే ఇక బనానా లస్సీ చేస్తే బాగుంటుంది అని. మీరేమంటారు? చేద్దామా? బనానాలు అయితే అన్నీ తీసేసుకొని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసి జ్యూస్ జార్లో అయితే వేసా. రెగ్యులర్గా బనానా తినడమే కాకుండా ఇలా లస్సీలా చేసేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. ఇక్కడ బనానా జ్యూస్ కోసమని ఫ్రెష్ క్రీమ్ని అయితే యాడ్ చేస్తున్నా. లస్సీలో పెరుగు వేస్తే బాగుంటుందని 3 స్పూన్స్ పెరుగు కూడా తీసుకున్నా. నాకు ఎప్పుడైనా సరే ఎక్కువ స్వీట్ ఉంటే మరీ ఇష్టం ఉండదు, అందుకే ఎక్కువ స్వీట్ కాకుండా ఒక 3 స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసా. జ్యూస్ అంటేనే చల్లచల్లగా ఉండాలని ఇష్టపడతారు కదా, నేనైతే ఇక్కడ ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేస్తున్నా. లేదు మా దగ్గర ఐస్ క్యూబ్స్ లేవనుకుంటే 15 మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసైనా తాగొచ్చు. ఇంకా అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టి గ్లాస్లో పోసుకోవడమే. ఇవన్నీ వేసి అయితే బాగానే చేశా, కానీ కొంచెం డౌట్ అయితే ఉండే ఎలా ఉంటుందో అని. జ్యూస్ తాగాక తెలిసింది, టేస్ట్ అయితే అదిరిపోయింది. సమ్మర్ కదా, ఇలాంటివి అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి, హెల్త్ కూడా చాలా మంచిది. నా మినీ బ్లాగ్ నచ్చిందా అనుకుంటున్నా. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.